హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఇది ఒక సాధువు అమర్నాథ్ యాత్రకు వందే భారత్ రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో టికెట్ లేదని చెప్పి కిందకు బలవంతంగా దించివేసినప్పుడు ఏం జరిగింది అనే విషయం గురించి. ఈరోజు ఈ వీడియో దాని గురించి. ఇది వింటే మీరు ఎంతగానో ఆశ్చర్యానికి లోనవుతారు. ఆ ఈశ్వరుడి లీలలు మామూలుగా ఉండవు అని మరోసారి ఈ వీడియోతో రుజువవుతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, ఈ ఏడాది జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర మొదలైంది అని. అలాగే అది ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. ఈ ప్రయాణం మొత్తం 38 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. హిమాలయాల ఒడిలో మంచు ప్రసరించే గుహలో ఆ మహాశివుడు కొలువై ఉంటాడు. ఇది ప్రతి సంవత్సరం 40 నుంచి 50 రోజులు మాత్రమే తెరవబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంచు, వర్షం, రాళ్ల మధ్య నుంచి ఆ మహాదేవుని దర్శనానికి బయలుదేరి వెళ్తారు. మీరు కూడా నాతో రండి. మిమ్మల్ని నేను ఈరోజు ఆ మహాశివుని దర్శనానికి తీసుకువెళ్తాను. ఫ్రెండ్స్, శివుడు పార్వతీమాతకు అమృత రహస్యాన్ని చెప్పిన ఆ స్థలాన్ని అమరనాథ్ అని పిలిచేవారని వేల సంవత్సరాలుగా ఈ కథ ప్రాచుర్యంలో ఉంది. మహాదేవ్ స్వయంగా తన భక్తులను అక్కడికి పిలుస్తారని, అందుకే ఎంతటి కష్టమైనా సరే ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు, ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా. నిజానికి ఇది ప్రయాణం కాదు, ఇది ఒక మోక్ష మార్గం అని చాలామంది చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ మొత్తం కథను ఇప్పుడే మొదలు పెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వివిధ ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు ఎంతో మంది బయలుదేరి వెళ్లారు. అలాంటి వారిలో మహాకాళ్ నగరానికి ఉజ్జయినికి చెందిన ప్రసిద్ధ సాధువు సాధు త్రిలోకానంద్ కూడా ఒకరు. ఈ ఏడాది కూడా ఆయన తన ఊరైన ఉజ్జయిని నుంచి అమర్నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. త్రిలోకానంద స్వామి తన కళ్ళు మూసుకుని భవిష్యత్తును చూస్తారని అక్కడి ప్రజలు నమ్ముతారు. త్రిలోకానంద స్వామి ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్రకు వెళ్లి ఆ మహాశివుడి దర్శనం చేసుకుంటారు. ఈ ఏడాది కూడా ఆయన అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి 20 రోజుల ముందే తన నగరం ఉజ్జయినిని వదిలి అమర్నాథ్ బయలుదేరారు. తొలుత బస్సు ద్వారా ఢిల్లీకి చేరుకున్న ఆయన ఇప్పుడు ఢిల్లీ నుంచి నేరుగా కత్రాకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ త్రిలోకానంద స్వామి ఢిల్లీ నుండి కత్రాకు వెళ్లే రైలును మిస్ అయ్యారు. వేరే కారణాల చేత ఇలా జరిగింది. అప్పుడు ఆ రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కాలేదు. మరొక ట్రైన్ కోసం అయితే రోజంతా వేచి చూడాలి, తప్పదు. కానీ ఆయన ఎలా అయినా సరే కాట్రా వెళ్లిపోవాలి, ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు. అయితే అక్కడ ఉన్న రైల్వే స్టేషన్లో అడిగితే తదుపరి రైలు వందే భారత్ అని, అది ఢిల్లీ నుండి నేరుగా కత్రాకు వెళ్తోంది అని చెప్పారు. వందే భారత్ రైలు చాలా ఖరీదైన లగ్జరీ రైలు. ఈ రైల్లో సాధారణ బోగీలుండవు, మీకు తెలుసు కదా. అప్పుడే వందే భారత్ రైలు స్టేషన్కు చేరుకుంది. త్రిలోకానంద స్వామి చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా ఇది వందే భారత్ రైలు అని చెప్పారు. అది నేరుగా కత్రాకు వెళ్తోంది. త్రిలోకానంద స్వాముల వారు ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ వందే భారత్ రైలు ఎక్కేశారు. టికెట్ లేదు, ఏమీ తెలీదు. ఆయన వెళ్ళి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుని ధ్యానంలో మునిగిపోయారు. కొద్దిసేపటికే రైలు బయలుదేరింది. అసలు విషయం ఇప్పుడు మొదలవబోతోంది. ట్రైన్ అలా కదిలి ముందుకు పోతూ ఉంది. స్వామి ధ్యానంలో మునిగిపోయారు. ఇంతలో మరో స్టేషన్లో ట్రైన్ ఆగింది. అయితే స్వామి కూర్చున్న ఆ సీట్ ఒక ముస్లిం వ్యక్తి బుక్ చేసుకున్నాడు. ఆయన ఆ స్టేషన్లో ఎక్కి లోపలికి వచ్చి కూర్చుందామనుకుంటే ఆ సీట్లో స్వామివారు కూర్చొని ఉన్నారు. ఆయనకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆ సన్యాసితో, అయ్యా, ఇది నా సీట్, మీరిక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పాడు. కానీ త్రిలోకానంద స్వామి కదల్లేదు. ఆయన ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. 2-3 సార్లు చెప్పిన ఆ ముస్లిం వ్యక్తి తనతో పాటు వచ్చిన మిగిలిన ముస్లిం వ్యక్తులతో కలిసి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ట్రైన్ మొత్తం వారినే చూస్తోంది. ఇంత జరుగుతున్నా స్వామి కదలడం లేదు. అప్పుడు ఆ ముస్లిం వ్యక్తి, అసలు ఇలాంటి వాళ్ళని ట్రైన్లోకి ఎలా అనుమతిస్తారు? ఈయన అసలు నిజమైన సన్యాసేనా? సీట్ కోసం ఇలాంటి నాటకాలు వీళ్ళాడుతూ ఉంటారు అని ఎగతాళిగా మాట్లాడాడు. ఇంతలో వేరే బోగీలో ఉన్న టికెట్ ఇన్స్పెక్టర్
మరో పోలీసుతో కలిసి అక్కడికొచ్చాడు. వచ్చి ఆ సన్యాసితో, స్వామి మీ టికెట్ చూపెట్టండి అని అడిగాడు. కానీ త్రిలోకానంద స్వామి ధ్యానంలో ఉండిపోయాడు. ఆయన ఎవ్వరికీ స్పందించడం లేదు. ఆ పోలీస్ నెమ్మదిగా స్వామిని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన చూడడానికి దివ్య సాధువులా ఉన్నాడు. పోలీస్ కూడా నెమ్మదిగా లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక లాభం లేదు అనుకుని ఆ టికెట్ ఇన్స్పెక్టర్ పోలీస్ అతన్ని కలిసి ఆ సన్యాసి చేతులు పట్టుకుని నిద్ర లేపాల్సి వచ్చింది. సాధువు వెంటనే తన తపస్సు నుండి బయటకొచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఇంతలో టికెట్ ఇన్స్పెక్టర్, మీరెందుకు ఆయన సీట్లో కూర్చున్నారు? కూర్చున్నారు సరే, ఆయన వచ్చి అడిగితే లేచి ఆయన సీట్ ఆయనకి ఇవ్వాలి కదా. సరే, జరిగిందేదో జరిగింది. మీ దగ్గర టికెట్ కూడా లేదు. మీరు చూపెట్టే టికెట్ ఈ ట్రైన్ది కాదు, వేరే ట్రైన్. అది కూడా ఎప్పుడో వెళ్ళిపోయింది. కాబట్టి మీరు వచ్చే స్టేషన్లో దిగిపోండి, లేదంటే మేమే బలవంతంగా దించేయాల్సి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు త్రిలోకానంద స్వామి, నేను అమర్నాథ్ వెళ్ళాలి, దయచేసి వెళ్ళనివ్వండి అని అడిగాడు. కానీ వారు ఒప్పుకోలేదు. ఈలోపు తర్వాతి స్టేషన్ వచ్చింది. ఆ స్వామిని బలవంతంగా అక్కడ దించేశారు. అది ఏదో మారుమూల స్టేషన్లా ఉంది. చిన్న స్టేషన్, చుట్టూ అటవీ ప్రాంతం. అంతే, ఇక చేసేదేం లేక అక్కడే కూర్చుని మళ్ళీ తపస్సులో మునిగిపోయారు. అందరూ ఆయన్ను చూస్తున్నారు. ఆయన ఈ లోకంలోనే లేరు అని నవ్వుకున్నారు. రైలు స్టేషన్ నుంచి కదలడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. రైలు డోర్లు లాక్ అయ్యాయి. ఇక బయలుదేరుతుంది అనుకునే సమయానికి ట్రైన్ కదలలేదు. ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. అరగంట అయింది, అయినా ట్రైన్ స్టార్ట్ కాకపోవడంతో ఇక చేసేదేం లేక పైలట్ టీంను రమ్మని ఫోన్ చేశారు. కొంతసేపటికి వాళ్ళు వచ్చి ట్రైన్ మొత్తం చెక్ చేశారు. కానీ ఎక్కడ ఏ లోపం దొరకలేదు వాళ్లకు. ఏమీ లేదు, ఇంజిన్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. కానీ ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. ఏమైందో అర్థం కావడం లేదు. ఇంతలో ఆ ఇంజనీర్ల బృందంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మహేష్. అతను ఆ సాధువును బలవంతంగా దించేశారని ట్రైన్లో ఉన్న వాళ్ల ద్వారా తెలుసుకున్నాడు. ఆయన వాళ్లతో చెప్పారు, నాకు తెలిసి ఈ సాధువును బలవంతంగా దించడం వల్లనే ఈ ట్రైన్ కదలడం లేదనుకుంటాను అన్నాడు. ఆ మాటతో అక్కడ ఉన్నవారంతా ఆలోచనలో పడ్డారు. నిజమే కదా, ఇంతదాకా బాగానే ఉన్న ట్రైన్ ఆయన్ని దింపిన తర్వాతే మొరాయించింది అనే విషయం అక్కడ ఉన్న అందరికీ అర్థమైంది. ఏది ఏమైనా సరే తాము చేసింది తప్పే అనుకున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అటు చూస్తే ఆ స్వామి దీర్ఘ తపస్సులో మునిగిపోయున్నారు. ఎలా అని అక్కడ ఉన్న అందరూ ఆలోచిస్తున్నారు. ఇంతలో ఆ స్టేషన్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాట్రాకు 100 కిలోమీటర్ల ముందు కొందరు సంఘ విద్రోహ శక్తులు రైలు ట్రాక్ని పగలగొట్టారు అని. అక్కడి ట్రాక్ పగిలిపోయిందని వార్తలొచ్చాయి. రైలును ముందుకు తీసుకెళ్లొద్దని ఆ కాల్ సారాంశం. రైలును అక్కడే ఆపేయమని వారి సలహా. ఇది విన్న ఇంజనీర్లు, పైలట్లందరూ ఆశ్చర్యపోయారు. అదే అసలు ఈ ట్రైన్ అక్కడకు వెళ్ళి ఉంటే ఎంతమంది చనిపోయేవారో కదా అని అందరూ అనుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆ దివ్య స్వామికి నమస్కరించుకుందామని అందరూ ట్రైన్ నుంచి కిందికి దిగారు. అక్కడికొచ్చిన ఇంజనీర్ల బృందం, పైలట్ల బృందం, ప్రజలు అందరూ ఆ సాధు మహారాజు వద్దకు వెళ్లారు. ఆయన కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నారు. మీరే గనక ఈరోజు లేకపోయి ఉంటే ఎంతో మంది ప్రాణాలు పోయుండేవి. మీరు నిజంగా దేవుడయ్యా అని పొగిడారు. ఇది త్రిలోకానంద స్వామి చేసిన అద్భుతమని అందరికీ అర్థమైంది. ప్రయాణికులందరూ త్రిలోకానంద స్వామి పాదాలను తాకారు. ఆ ముస్లిం వ్యక్తి కూడా త్రిలోకానంద స్వామికి క్షమాపణలు చెప్పాడు. కొద్దిసేపటికే పైలట్కు ఫోన్ వచ్చింది. అక్కడ విరిగిన ట్రాక్ని బాగు చేసేశారు అని, మీరు వెళ్ళొచ్చు అని దానిలో సమాచారం. అప్పుడు త్రిలోకానంద స్వామి వారు, ఇప్పుడు ఇక రైలు ప్రారంభించండి అన్నారు. పైలట్ రైలును నడపడానికి ప్రయత్నించగా వెంటనే వందే భారత్ మొదలైంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులు, పైలట్లు అందరూ త్రిలోకానంద స్వామికి వీడ్కోలు చెప్పారు. అలా ఆయనని కత్రా దాకా గౌరవంగా పంపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆయన ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లారు. అక్కడ పర్యటించిన అనంతరం కాలినడకన అమర్నాథ్కు బయలుదేరారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఆ మహాశివుడు అందరినీ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఆయనకు ఎటువంటి స్వార్థం లేదు. భోళాశంకరుడు ఆ మహాశివుడు. తాజాగా పెహల్గామ్ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు కదా. ఎంతమందిని ముష్కరులు పొట్టన పెట్టుకున్నారో. దాని తర్వాత అమర్నాథ్ యాత్ర అంటేనే చాలామంది భయపడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కోసం
వేలాది మంది భద్రతా సిబ్బందిని కేవలం యాత్రకు మాత్రమే నియమించారు. ఈ ప్రయాణం అనేక సెక్యూరిటీ సర్కిళ్ల గుండా వెళ్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆ మహాశివుడి దివ్య లీలలు. మీరెప్పుడైనా అమర్నాథ్ యాత్ర వెళ్ళారా? వెళ్తే మీ అనుభవాలను మాతో షేర్ చేసుకోండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వెళ్ళినా సరే మాతో మీ ప్రయాణ అనుభవాలని పంచుకోండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హర హర మహాదేవ.